హాయ్ ఆల్. ఫాలికల్ స్టడీ గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో ఆల్రెడీ ఇంతకు ముందు మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, కానీ అది అర్థం కాలేదో తెలియట్లేదు, లేదంటే వీడియో ఫుల్ గా చూడలేదో నాకు తెలియదు. కానీ దాని కింద చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ వీడియోలో ఉన్న విషయాల గురించి వచ్చాయి, అలాగే కొత్త విషయాల గురించి కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఎప్పుడు చెప్పేదే, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనలాగా సఫర్ అవుతున్నా వాళ్ళందరికీ వీడియో అయితే డెఫినెట్ గా అయితే రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉందండి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎక్కువగా రెగ్యులర్ గా ఫాలికల్ స్టడీ గురించి నన్ను అడిగే క్వశ్చన్ చాలా రిపీటెడ్ గా అడుగుతున్నారు. ఎగ్ సైజ్ ఎంత ఉండాలి? ఎగ్ సైజ్ 18 mm టు 22 mm లోపు ఉండాలండి. ఎగ్ సైజ్ అనేది 18 mm నుంచి 22 mm మధ్య ఉండడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ 9 months కూడా కంటిన్యూ అవుతుంది. అలా అని చెప్పి 18 mm లోపు ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అంటే 18 mm లోపు కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ అలా వచ్చిన ప్రెగ్నెన్సీ 9 months కంటిన్యూ అవుతుందని మనం గ్యారంటీ అయితే ఇవ్వలేమండి. ఎందుకంటే 18 mm కంటే బిలో ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా జెనెటిక్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు హెల్తీ ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు. బట్ అసలు కన్సీవ్ అవ్వడానికి అయితే మాత్రం 18 mm ఖచ్చితంగా దాటాలి. 18 mm ఆర్ 19, 20, 21, 22 ఈ మిడిల్ లో ఉంటే మంచిది. ఇంకా 23, 24, 25, 28 mm కూడా కొంతమందికి అయితే ఉంటది. అలానే అంత పెద్దగా కూడా అస్సలు ఉండకూడదండి, అలానే చిన్నగా కూడా ఉండకూడదు. ఖచ్చితంగా 18 mm దాటితేనే ఒక గుడ్డు అనేది ఫలదీకరణం చెందడానికి రెడీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ గుడ్డు అనేది ఇంకొక స్పర్మ్ తో కలిసి ఒక బేబీగా ఫామ్ అవ్వాలి అంటే 18 mm ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ 18 mm లోపు ఉంటే కనుక ఈ స్పర్మ్ వెళ్ళి దాంతో కలిసినా సరే అది ఫలదీకరణం చెందదు, అక్కడే గుడ్డు అనేది చనిపోతుంది. సో అది బేబీగా ఫామ్ అవ్వదు. సో 18 mm దాటితేనే మనకైతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే హై అయితే ఉంటాయి. సో ఈ కామెంట్ అయితే ఒక 50-100 మంది అయితే అడిగారండి. ఇదే క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నారు. ఎక్సైజ్. నెక్స్ట్, థిక్నెస్ ఎంత ఉండాలి? థిక్నెస్ అనేది 7 mm దాటాలి. అంటే 8 mm ఆర్ 7 ఎడ్జ్ లైన్ అనమాట. 8 mm టు 12 mm 8 mm టు 12 mm మధ్యలో ఉన్నట్లయితే థిక్నెస్ మనకి హెల్దీ అనమాట. 9 months ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా బేబీ అక్కడ అతుక్కుని 9 months గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థిక్నెస్ అనేది 8 mm లోపు కనుకుంటే అసలు బేబీ అనేది అతుక్కోదు. ఒకవేళ బేబీ అతుక్కున్నా సరే అది 9 months లోపు ఎప్పుడైనా సరే మిస్క్యారేజ్ అవ్వడానికి అయితే హై ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనకి థిక్నెస్ వచ్చేసి 7 mm దాటాలి, 8 mm ఉండాలి, అలాగే ఎగ్ సైజ్ అనేది 18 mm ఉండాలి. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే హై ఉంటది. కొన్నిసార్లు థిక్నెస్ తక్కువగా ఉన్నా సరే మనకి పాజిటివ్ రిజల్ట్ అయితే రావచ్చు, కానీ మోస్ట్లీ ఎగ్ సైజ్ మాత్రం 18 mm తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా 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 తక్కువ. సో ఇదండి ఫాలికల్ స్టడీ గురించి. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఎంత కాస్ట్ అవుతుంది అక్క? దానికైతే ఫాలికల్ స్టడీకి ఓన్లీ స్కానింగ్ అయితే మనకి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. 3 సార్లు స్కాన్ చేస్తారు. మంత్ లో 3 సార్లు 11th డే ఆఫ్టర్ డే చేస్తారు. 11th డే చేస్తే మళ్ళీ 12th డే చెయ్యరు, మళ్ళీ 13th డే చేస్తే మళ్ళీ 14th డే చేయరు, మళ్ళీ 15th డే. అలా ఆల్టర్నేట్ డేస్ అయితే చేస్తారు. ఒక రోజు తప్పించి రోజు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకి ఎగ్ అనేది బాగా వీక్ గా ఉన్నప్పుడు 2 days ఆగి కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 11th డే మనకి స్కాన్ చేసినప్పుడు మన ఎగ్ సైజ్ అనేది బాగా తక్కువగా ఉన్నట్లయితే ఒక 2 days ఆగి రమ్మంటారు. అప్పటికి ఎలా ఉంది గ్రోతింగ్ అనేది చూస్తారు. ఆ 2 days ఆగిన తర్వాత కూడా మనకి గ్రోతింగ్ అలానే ఉంది అంటే గనక మళ్ళీ 2 days ఆగి రమ్మంటారు. లేదు మనకి స్టార్టింగ్ 11th డే వెళ్ళినప్పుడే మన ఎగ్ చక్కగా గ్రో అయింది, అప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 mm అలా ఉంది అనుకుంటే డే ఆఫ్టర్ డే చూస్తారు. ఎందుకంటే 12 mm 11th డే ఉంది అంటే అది 11th డేకే వెళ్తాం కాబట్టి, అంటే 10th డే వరకు అది గ్రోయింగ్ అనమాట. 11th డే 12th డే వెళ్ళాం కాబట్టి మళ్ళీ 13th డే మనం వెళ్ళేసరికి అది
16 mm ఆర్ 18 mm వచ్చేయచ్చు. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవుతుంది కదా స్కాన్, ఆ స్కాన్ లో ఖచ్చితంగా అది 18 mm అయితే గ్రో అవుతుందని వాళ్ళ హోప్ అన్నమాట. గ్రో అవుతుందని మనకి హోప్. వాళ్ళు 3 స్కాన్లు అయినప్పుడు కూడా 18 mm రాకపోవచ్చు. అలా రాకపోయినప్పుడు ఆ మంత్ ట్రీట్మెంట్ వేస్టేనండి. 3 స్కాన్స్ అయినప్పుడు కూడా మనకైతే 18 mm రాకపోవచ్చు. బట్ మెడిసిన్స్ అయితే ఇస్తారు, అలాగే మనకి ఇంజెక్షన్స్ కూడా చేస్తారు. ఎందుకంటే ఏమో కొన్నిసార్లు 18 mm రాకపోయినా, థిక్నెస్ సరిపోకపోయినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉండొచ్చేమో అని మనల్ని అయితే ఇంటర్కోర్స్ అయితే పార్టిసిపేట్ చేయమంటారు. బట్ గ్యారంటీ అయితే ఉండదండి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ 18 mm దాటితే మాత్రం డెఫినెట్ గా మనల్ని అయితే ఇంటర్కోర్స్ అయితే పార్టిసిపేట్ చేయమంటారు. అలాగే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేయమంటారు. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా హై ఉండొచ్చు. బట్ 18 mm ఉంది, థిక్నెస్ కూడా 9 mm దాకా ఉంది, మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ 2 కరెక్ట్ గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అంటే మనం చెప్పలేము. బట్ ప్రెగ్నెన్సీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ 2 మాత్రం హై ఉండాలి. ఆ 2 కరెక్ట్ గా ఉంటే కూడా కొన్నిసార్లు రాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఒక 3 months కి 4 months కి డెఫినెట్ గా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. 100 మంది ఫాలికల్ స్టడీ చేయించుకుంటున్నారు అంటే అందులో 50 members కి మాత్రమే మన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇంకో 50 మందికి అయితే వస్తుందని అయితే మనం గ్యారంటీ అయితే ఇవ్వలేం. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొంతమందిలో ఎగ్ ఇంప్రూవ్మెంట్ ఉండదు, థిక్నెస్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే కన్సీవ్ అవ్వరు. కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ కన్సీవ్ అవ్వరు. సో అలాంటి కేసెస్ అయితే ఉంటాయి. కొంతమందిలో వాళ్ళు చూపించుకున్న ఫస్ట్ సైకిల్ కే వాళ్ళకి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీ అనేది మెడిసిన్స్ కి వెంటనే రెస్పాండ్ అవ్వి ఆ నెల వాళ్ళకి ఎగ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, థిక్నెస్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వెంటనే ఆ నెల వాళ్ళు కన్సీవ్ అవుతారు. సో ఫాలికల్ స్టడీ చేపించేసుకుంటే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అని మాత్రం అనుకోకండి. ఫాలికల్ స్టడీ చేపించుకోవడం వల్ల దెర్ ఇస్ ఎ ఛాన్స్ అయితే ఉంటది. బట్ అది కన్ఫామ్ గా మనం ప్రెగ్నెన్సీ అయిపోతామని అయితే అస్సలు అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం ఎక్సర్సైజ్, వాకింగ్, డైట్ ఇవి ఫాలో అయితేనే మనం ఎప్పటికైనా ప్రెగ్నెన్సీ అనేది సాధించగలుగుతాం. ఇవి లేదుకుండా ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే అయిపోవాలి అంటే మాత్రం కొన్ని కేసెస్ లో అవ్వచ్చేమో, బట్ కొన్ని కేసెస్ లో మాత్రం హైలీ ఇంపాసిబుల్. మన డైలీ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో అప్పుడు మన మెడిసిన్స్ మీద ఆధారపడే అవసరం అయితే రాదు. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అయితే అందుతుంది. నేను చేపించుకున్న ఫాలికల్ స్టడీస్ లో 4 సైకిల్స్ చేపించుకున్నా. 4 సైకిల్స్ కూడా నాకు ఒక్క సైకిలింగ్ మాత్రమే ఎగ్ ఇంప్రూవ్మెంట్ కాలేదు. మిగతా అన్ని సైకిల్స్ లో ఎగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, థిక్నెస్ ఇంప్రూవ్మెంట్ ఉంది, అయినా సరే నాకైతే కన్సీవ్ అవ్వలేదు. దాని తర్వాత యాక్టివిటీస్ నేను చేంజ్ చేసుకొని డైలీ వాకింగ్, డైట్, వెయిట్ లాస్ అయ్యి నేను న్యాచురల్ గానే 2 times అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో ఫాలికల్ స్టడీ చేయించుకోవడం వల్ల యూజ్ ఉందా అంటే కొంతవరకు అయితే యూజ్ అయితే ఉంది. బట్ దాని మీద మనం బేస్ అవ్వకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఫాలికల్ స్టడీ చేయించుకోవడం వల్ల ఇంకా మంచిది. చాలా వరకు ఇవే ఎక్కువగా రిపీటెడ్ గా అయితే డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూస్తాను, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో వాటికి కూడా డౌట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.